మనం ఇచ్చే 4,000 రూపాయలు 1,000 రూపాయలు దాచిపెట్టుకుంటే పొదుపు చేసుకుంటే సంవత్సరం మొత్తం మీద 12,000 అవుతాయి. ఆ 12,000 మన నాయకులు చూపిస్తే అదనంగా మేము 1,000 రూపాయలు ఇస్తాం మీకు. పొదుపు చేసుకోవాలి. ఇప్పుడు నుంచి ఏం చేయండి, అర్థమైందా? వదిలాలి ఉమ్మడి కోట మైకత, వదిలాలి ఉమ్మడి కోట మైకత, వదిలాలి. జిందాబాద్ నారా చంద్రబాబు నాయుడు గారు, జిందాబాద్. జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై జనసేన, జై జనసేన. బీజేపీ, జై బీజేపీ. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. దాకరమ లీటరా ఈనాడు పేపర్ ఏ టు జెడ్ చదివించండి. ఓకే సార్. అక్క ఎవరిస్తారు ఈ పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు. మన ముఖ్యమంత్రి ఎవరు? మన ఎమ్మెల్యే గారు ఎవరు? అరవింద్ బాబు గారు. ఎంత అయిపించను? ఒక నెలకు 1,000 రూపాయలు దాచిపెట్టుకోండి. 12 నెలలు 12,000 దాచిపెట్టుకుంటే 1,000 మీ అతనికి ఇస్తాం. పిల్లలకి చెప్తే మేమే ఇస్తాం, 1,000 అతనికి ఇస్తాం. 12,000 చూపిస్తే కనుక అది దాచిపెట్టుకోండి. పొదుపు చేయాలి మనం. అందుకని పింఛన్ ఎవరు ఇస్తున్నారక్క? చంద్రబాబు నాయుడు గారు. ఎవరు మన ముఖ్యమంత్రి? ఎవరు ఎమ్మెల్యే? ఎవరు? వాళ్ళు 2,000 3,000 చేయాలంటే 5 ఏళ్ళు కష్టమైనా కానీ మన ఇంట్లో ఇస్తున్నారు ఆయన. అవునమ్మా, అందుకని అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఆయనకి. మీరు వాయిస్ కొడుతురు కానీ చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో పెద్ద కొడుకులాగా మా అందరిని కాపాడుతున్నాడు, మేము ఇంత రుణపడి ఉంటామని చెప్పాలి. ఇంట్లో పిల్లల్ని పట్టించుకున్న రోజులు ఆయన మమ్మల్ని పట్టించుకుంటాడని చెప్పాలి. సార్ ఒకసారి సార్. ఓకే సార్. వాయిస్ ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా అందరికి ప్రతి ఒక్కరికి మాలాంటి ముసలోళ్ళకి ఇంటి అందరికీ అన్ని పింఛన్ ఇస్తున్నారు. 4,000 చేసి ప్రతి నెల 1వ తారీఖున అరవింద్ బాబు గారు వచ్చి అందరికి ఇప్పిస్తున్నారండి ప్రతి ఒక్కరికి. మేము మాత్రం ఆయన రుణం తీర్చుకోలేమండి. చంద్రబాబు నాయుడు గారి రుణం మాకు ఎప్పుడు ఆయనే కావాలి. ఆయన వల్లేనండి మాకు మంచిగా జరుగుతూ ఉంది. మాకు ముసలోళ్ళకి ఉదయాన్నే వచ్చిస్తున్నారండి. ప్రతి నెల తప్పనిసరిగా 1వ తారీఖు వచ్చిస్తున్నారండి. మరి ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే ఇస్తున్నారండి. ఇంకా వందనాలండి. మరి మీడియా సోదరులందరికీ శుభోదయం. ఏదైతే మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఎంతో సంతోషంగా మంచి పరిపాలన నడిపిస్తున్న ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నర్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మరి చదలవాడ అరవింద్ బాబుని ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాను. ప్రతి నెల 1వ తేదీన టెన్షన్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల మేరకు ప్రతి పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే, ఎంపీ, చైర్మన్లు అందరూ కూడా మరి ప్రజల్లోకి వచ్చి పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని మరియు 4,000 రూపాయలని, దివ్యాంగుల పెన్షన్స్ని 3,000 6,000 రూపాయలని, అదేవిధంగా 100% బెడ్ రిడన్ పేషెంట్లందరికీ కూడా మరి 15,000 రూపాయలని, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, అదేవిధంగా పరాల్సి వచ్చిన పేషెంట్లకు కూడా మరి 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తేదీన ఇస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి కష్టంతో, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి వాళ్ళ పరిపాలన నడుస్తుంది. మరి పేద ప్రజలందరినీ మరి ఇంటికి పెద్ద కొడుకులాగా ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మరి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 రూపాయల పెన్షన్స్ని 3,000 చేయాలంటే 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయల పెన్షన్ 4,000 ఒక్క రోజులో చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా మేము పెన్షనర్స్ అందరూ కూడా ఒకటే ఆదేశాలు ఇస్తూ ఉన్నాము,
ప్రతి నెల ఒక 1000 రూపాయలు మీరు పొదుపు చేసుకోండి. సంవత్సరం మొత్తం మీద 12,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో కనుక ఉంటే అదనంగా 1000 రూపాయలు మేమే పార్టీ నాయకులు వాళ్ళకి జమ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ పొదుపు కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల్లో తీసుకెళ్తూ ఈ పొదుపు కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళల ద్వారా దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ కార్యక్రమాల్లో కూడా ప్రతి వ్యక్తి ఒక 1000 రూపాయలు దాచిపెట్టుకుంటే పొదుపు చేసుకుంటే కనుక వారికి కూడా ఇంటికి అవసరాలకు పనికొస్తుందని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఆ విధంగా చేయటం వల్ల అదనంగా మేము 1000 రూపాయలు పార్టీ నాయకులు వార్డులో వాళ్ళమే మరి పెన్షనర్స్కి 1000 రూపాయలు అదనంగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి వారు కూడా పొదుపు చేసే అవకాశాలని అమలు చేయమని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నాము. మరి ఏ రోజు కూడా మొదటి తేదీనే ప్రతి నెల ఈ పెన్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ చూస్తే పార్టీ నాయకులు మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా పెన్షన్ తీసుకుంటూ మాకు ఇంటికి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఆర్థిక పరంగా కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాల తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభవ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం అమలు చేస్తున్న నేతలిద్దరు కూడా మేమందరం కూడా శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేస్తున్న నర్సరావుపేట ఎమ్మెల్యే మీ చదలవాడ అరవింద్ బాబు.